హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి. అస్సలు చేదు లేకుండా చాలా బాగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫస్ట్ దీని తయారీ విధానం కోసం నేను ఇక్కడ కాకరకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కడాయిలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ ఎక్కాక ఈ ముక్కల్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు వేగించుకోవాలి. ఈ ముక్కలు అనేవి ఎర్రగా వస్తేనే మనకి కారం అనేది బాగా ఉంటుందండి. కొంచెం టైం అయితే పడుతుంది. చూశారు కదా, ఇలా ఎర్రగా వేగాలి, ఇంకా వేగాలండి. ఇది వేగేలోపు మనం ఈ కారంలోకి పొడికి మసాలాను చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. ఫస్ట్ దీన్ని కొంచెం వేగనివ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన పల్లీలలో నేను 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నానండి. ఈ ధనియాలు కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగితే మనకి పచ్చివాసన అనేది రాదండి. ఇందులో నేను కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను, సన్నటి ముక్కలుగా చేసుకొని. వీటన్నిటిని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఈ జీలకర్రని ఫస్టే వేస్తే మాడిపోతుందని నేను ఈ పల్లీలు వేగిన తర్వాత జీలకర్ర వేసానండి. ఇవి వేగాయి. దీన్ని చల్లార్చుకుందాము. కాకరకాయలను ఒకసారి కలపెట్టుకుందామండి. ఇలా కలిపెట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే వేయలేదు, ఇప్పుడే వేస్తున్నాను. ఈ పసుపుని అందరిని కలిపించుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము ముక్కల్ని వేగనివ్వాలి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. ఇది వేగేలోపు మనము ఇందాక వేయించుకున్న మసాలాలని పట్టుకోవాలి. ఇందులో మనం ముందుగానే వేసుకున్న మసాలాలన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ చూపించట్లేదు. వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా, కొంచెం పలుకులు కావాలంటే పలుకులుగా వేసుకోండి. ఈ ముక్కలలో ఈ మనం ముందుగా చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని మరీ ఎర్రగా వేయించొద్దండి. టేస్ట్ ఉండదు, మాడిపోయినట్లు ఉంటాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. చూసుకొని వేసుకోండి. మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇందులో కారం ఎక్కువ వేస్తేనే ఈ కాకరకాయ కారం అనేది టేస్ట్ వస్తుందండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం. ఇప్పుడు దీని అన్నిటిని కలుపుకోవాలి. కలుపుకొని జస్ట్ 1 నిమిషం ఉంచుకోవాలి. ఈ కారానికి నూనె కూడా ఎక్కువగానే పడుతుందండి. నూనె ఎక్కువగా ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. కారం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇదైతే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి. ఒక 20 డేస్ వరకు నిలవ ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.